హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. కుమారి వైజాగ్ పిల్ల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజైతే సింపుల్‌గా గుడ్లు కూర ఎలా వండుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ పోసుకుందాం. పోసుకొని ఈ బాయిల్ చేసిన ఎగ్ ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. టేస్టీ కూడా బాగా పెరిగిద్ది. బాగుంటది. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేద్దాము. పక్కకు తీసేసిన తర్వాత నేనైతే 4 ఎగ్స్ వండుతున్నాను. ఆల్రెడీ మా పిల్లలకి క్యారేజ్ వండేసాను. వాళ్ళు క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయారు. అందువల్ల 4 గుడ్లు తీసిన పక్కన పెట్టేసాం కదా. అదే ప్యాన్‌లో కొంచెం పోపులు, జీలకర్ర అన్నీ వేసాను. అవి మీరు వేస్తారో వేయరో నాకు తెలియదు కానీ నేనైతే వేసాను. అది అందులోనే బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. కొంచెం ఎక్కువే కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తదని. అందులోని 4 పచ్చిమిరపకాయలు కూడా వేసాను కట్ చేసుకొని. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తాను. పసుపు కూడాను. ఎందుకంటే బాగా వేగుతాయి అందులోనే. ఇప్పుడు వేస్తేనే మంచి కలర్ వస్తది. అన్నం కూడా మంచిగా వేగిద్ది. తర్వాత కలుపుకొని మూత పెట్టేసాను. మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటది. కొంచెం కరివేపాకు కూడా వేసాను నేను. వేసిన తర్వాత మళ్ళీ కాసేపు తర్వాత చూడండి దగ్గర పడిపోయింది. కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కొంచెం వేగాక టమాటా ముక్కలు కూడాను సన్నగా కట్ చేసుకున్నవి వేసేస్తాను. చూడండి కాసేపటికి దగ్గర పడింది బాగాను. కారం, మసాలాలు వేసేసాను. వేసేసి బాగా కలుపుకొని అడుగు అంటుకోకుండా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఈ ఎగ్స్ కూడాను వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. దానికి సరిపడా ములిగేంత వాటర్ పోస్తే సరిపోద్ది. వాటర్ పోసిన 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లేస్తే అయిపోయి సింపుల్గా గుడ్లు కూర రెడీ. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఎంత బాగా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం. నాకైతే మంచిగా ఆకలేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా బాగుంది. అన్నం కాదు, ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. వేడివేడిగా ఉంది. చేతులు కాలుతున్నా తినేస్తాను. అంత టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.